レディーファーストって知ってますか？俺は真の男女平等を願う者。హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ మన గోట్ కజుమా అయితే ఈజ్ బ్యాక్ అని చెప్పాలి. కొనసోబా సీజన్ 3లో మనోడు చించి పడేశాడు భయ. ఎపిసోడ్ 1 మన హీరో అంటే హీరో అనిపించుకున్నాడు. ఎనివే కొనసోబా సీజన్ 3 ఎపిసోడ్ 1 రివ్యూ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. బిఫోర్ దట్ కొన్ని థింగ్స్ అయితే మనం మాట్లాడేసుకుందాం. సో ఈ సిరీస్ ఎవరైనా చూడకపోతే ఇప్పటి వరకు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది క్రంచీరోల్ అయితే అఫీషియల్గా అవైలబుల్ ఉంది. ఆల్ సీజన్స్ ఉన్నాయి. సీజన్ 1 ఉంది, సీజన్ 2 ఉంది, అండ్ ఇప్పుడు సీజన్ 3 కూడా ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం నెట్ఫ్లిక్స్లో కూడా ఉన్నాయి. చూడాలనుకుంటే చూడండి. యానిమన్లో కూడా ఉన్నాయనుకుంటా యూట్యూబ్ ఛానల్లో. అక్కడి నుంచి కూడా ట్రై చేసేయండి. సో ఎపిసోడ్ 1 ఈ రోజు రిలీజ్ అయింది. బట్ దీని యొక్క ఎపిసోడ్ 1 2 వీక్స్ బ్యాక్ ఆల్రెడీ లీక్ అయిందనమాట. క్రేజీ థింగ్ ఏంటంటే ఈరోజు మళ్ళీ ఎపిసోడ్ 2 కూడా లీక్ అయిపోయింది. అఫీషియల్గా ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది, ఇంకొక వైపు ఎపిసోడ్ 2 లీక్ అయిపోయింది. అసలు అర్థమే కావట్లేదు ఏం జరుగుతుందో. వాళ్ళు ప్రాపర్ కేరింగ్ కూడా తీసుకోవట్లేదు అఫీషియల్స్. లైక్ క్రంచీరోల్ వల్ల ఇలాగైతే లీక్ అవుతున్నాయన్నమాట. ఎనివే నేనైతే అఫీషియల్గా ఫాలో అవుతున్నా. ఈ రోజు ఎపిసోడ్ 1 చూశాను అనమాట. పాత లీక్ ఏం చూడలేదు. అండ్ ఈ వీడియోలో దాని యొక్క రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే ఇట్స్ బ్యాక్ అంతే. కొనోసుబా ఈజ్ బ్యాక్. సో కొనోసుబాలో ఉండే ఆ కామెడీ కావచ్చు, అండ్ ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ యానిమేషన్ కావచ్చు, అండ్ ఆ స్టోరీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాక్. అండ్ ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. యాజ్ యూజువల్ కొనోసుబా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది అనమాట. సో ఎపిసోడ్ 1 చూస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నా. ఎస్పెషల్లీ మనోడు చుట్టూ ఉంది ఎపిసోడ్, అది క్రేజీ. సో కజుమా చుట్టూ ఎపిసోడ్ తిరుగుతుందంటే అది డెఫినెట్లీ మీకు నవ్వలేక అంత కామెడీ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనోడు జెండర్ ఈక్వాలిటీ ఒకటి, అండ్ ఆ తర్వాత ఎవరిని ఏం పట్టించుకోడు. సో కొన్ని పోజులు అయితే కొడుతుంటాడనమాట. సో కొంచెంసేపు హీరోలా ఫీల్ అవుతాడు, కొంచెంసేపు కొన్ని సీన్ల వల్ల బాధపడి సన్యాసి అయిపోతా అంటాడు. సో ఇటువంటి అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఎపిసోడ్ ఫిల్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ క్రేజీ సీన్స్, అండ్ మీరైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి ఏంటంటే ఆర్ట్ స్టైల్ అండ్ యానిమేషన్. సో ఫస్ట్లో రూమర్స్ వచ్చాయి ఆర్ట్ స్టైల్ యానిమేషన్ చేంజ్ అవ్వబోతుందని చెప్పి. అండ్ అవి విన్న తర్వాత కొంచెం టెన్షన్ అయ్యా. సో తర్వాత పోస్టర్లు టీజర్లు చూసిన తర్వాత మారవేమో అనుకున్నా, బట్ క్వాలిటీ తగ్గుతుందేమో అనుకున్నా. ఎక్కడ తగ్గలేదు. మనకి సేమ్ క్వాలిటీ, సేమ్ యానిమేషన్, సేమ్ ఆర్ట్ స్టైల్, సేమ్ కలరింగ్, ఎవ్రీథింగ్ సేమే ఉంది ప్రీవియస్ సీజన్స్ లాగా. అండ్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఎక్కడ ప్రాబ్లం అయితే కలగలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ వాయిస్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. వాయిస్ యాక్టింగ్ అదే తోపు. ఎందుకంటే జపనీస్ చెప్పాను కదా తోపు ఉంటుంది. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డబ్బింగ్ అనమాట. ఎందుకంటే ఆ కామెడీని జనరేట్ చేయాలి. సో ఇక్కడ క్యారెక్టర్స్ చూసుకుంటే మన కజుమా లాంటి క్యారెక్టర్ కావచ్చు, మెగుమిన్ కావచ్చు, ఆరో మన గాడ్కి యాక్వా కావచ్చు. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కామెడీ అనేది పండించాలన్నమాట. సీరియస్ సిచ్యువేషన్లో సీరియస్గా ఉండి వెంటనే కామెడీ వెళ్ళిపోవడం, కొద్దిసేపు అది చేయొచ్చు, ఎవ్రీథింగ్ అనేది ఉండాలన్నమాట. అండ్ వాళ్ళైతే కామెడీని చించి పడేశారు వాయిస్ యాక్టర్స్. ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదనమాట. నాకైతే యాజ్ యూజువల్ నవ్వుకోలేక చచ్చిపోయి కొన్ని సీన్లలో చూసుకుంటే. అండ్ ఇంకొక వైపు మ్యూజిక్. సో యాజ్ యూజువల్ ఆ కామెడీ మ్యూజిక్ అన్నీ ఒకటే సేమే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓపెనింగ్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. ఓపెనింగ్ సాంగ్ తోపు ఉంది భయ. తోపు అంటే తోపు, క్యాచీ సాంగ్, డెఫినెట్లీ లూప్లో వింటాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఓపెనింగ్ విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా స్పాయిలర్స్ ఉన్నాయన్నమాట ఓపెనింగ్లో చూసుకుంటే విజువల్స్లో వచ్చేసరికి. ఎందుకంటే కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి, లైక్ డ్రాగన్ ఫైట్స్ కావచ్చు, ఆరు కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు. చాలా స్పాయిలర్స్ పెట్టారు ఓపెనింగ్లో. అది చూసేటప్పుడు ఏం అర్థం కాదు, బట్ అవైతే వన్స్ ఆ ఎపిసోడ్లో వచ్చిన తర్వాత మీకు క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తాయి అనమాట. ఆ సీన్స్ చూసుకుంటే ఖచ్చితంగా మీరు వెయిట్ చేయండి వాటి కోసం. అవి బాగా అయితే నచ్చుతాయి అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ ఎండింగ్ సాంగ్ అయితే రిలీజ్ కాలేదు. సో మీరు దానికి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎపిసోడ్ 2లో అయితే వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం వాళ్ళు ఎలా డిజైన్ చేయబోతున్నారో ఎండింగ్ సాంగ్ ఏంటనేది. సో ఇదనమాట కొనోసుబా సీజన్ 3 ఎపిసోడ్ 1 నాకు కలిగించిన ఎక్స్పీరియన్స్. నా ఎగ్జైట్మెంట్ నా వాయిస్లో వింటుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఎపిసోడ్ 1 నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశానో అదే రేంజ్లో ఎంటర్టైన్మెంట్ కలిగించారు. అండ్ డెఫినెట్లీ ఫ్యూచర్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ ఎపిసోడ్ 2 లీక్ అయింది, చూడాలని ఒక కోరికగా ఉంది. బట్ అఫీషియల్గా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూసినా మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అదే చూడాలి. అండ్ 2 వీక్స్ వెయిట్ చేయాలి. సో ఈ తొందర ఎందుకులే, ఆగుదామని చెప్పి ఆగుతున్నాను అనమాట. అండ్ మీరు చూస్తుంటే కొనసాగా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ ఒక బాబా.